పంచరామ క్షేత్రాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి ప్రముఖ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగుతుంది. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా శివనామ స్మరణతో శివాలయాలను కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తునైతే భక్తులు బాధలు తీరారని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా శివనామ స్మరణతో ఆలయాలన్నీ కూడా పెద్ద ఎత్తునైతే భక్తులు పోటెత్తారు. ఇదే నేపథ్యంలో కూడా పంచరామాల క్షేత్రాల్లో ఒకటి ప్రసిద్ధిగాంచిన క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. ప్రస్తుతం ఆలయంలో కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తునైతే భక్తులు క్యూ లైన్తో కూడా వేల మంది ఇప్పటికే దర్శించుకున్నారు. అసలు భక్తులు ఏ రకంగా కూడా దర్శనం జరిగింది, అలాగే స్వామివారి దర్శించుకున్న తర్వాత ఎటువంటి అనుభూతిని పొందారు అనేది తెలుసుకునే కార్యక్రమం 16 గారు చేద్దాం. మహాశివరాత్రి సందర్భంగా మరి పెద్ద ఎత్తున పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి మరి తెల్లవారుజాము నుంచే అందరూ కూడా భక్తులు అందరూ కూడా మరి వచ్చి దర్శనం చేసుకుని ఆ యొక్క స్వామివారి అభిషేక కార్యక్రమాలు అన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం అనేది మరి ఒక భక్తి భావన. అదేవిధంగా ఈ యొక్క దాని ద్వారా మరి ఎందుకంటే క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే పంచారామాల్లో ఒకటైనటువంటి ఆలయం, ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యత, ఒక నమ్మకం ప్రతి ఒక్కరిని కూడా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి శివరాత్రి రోజుని ఆ యొక్క పరమశివుని దర్శించుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆయురాజులతో అష్టైశ్వర్యాలతో అది చేసేటటువంటి కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా మరి యొక్క సమాజంలో అందరూ కూడా బాగుండే విధంగా మరి ఈ యొక్క సమాజంలో మరి అన్ని విధాలా కూడా మరి బాగుండి భక్తి భావంతో ముందుకెళ్ళడానికి మరి యొక్క శివరాత్రి అనేది మనందరికీ కూడా మరి చరిత్రాత్మకంగా వస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చే భక్తులు సుమారు ఈ రోజు 40 వేల నుండి 50 వేల వరకు వస్తారు అంచనా. ఈ అంచనా తగ్గట్టుగానే శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు, అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్ కోరాడు శ్రీనివాసరావు గారు, సభ్యులు, అలాగే అర్చక స్వాములు, ఆఫీస్ సిబ్బంది అందరూ ఏకస్తులే అందరికీ అన్ని ఏర్పాట్లు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనంలో, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి లింగోద్భవకాలం వరకు అభిషేకములు ఏర్పాటు చేయడం జరిగింది. అభిషేకం చేసుకున్న వారికి ప్రత్యేక అభిషేక మండపాలు ఏర్పాటు చేశాం. దర్శనం చేసిన వారికి 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. ఒకటి ఉచిత దర్శనం క్యూ లైన్, అలాగే ప్రత్యేక క్యూ లైన్ తరగతి దర్శనం చేసుకున్న వారికి. వారు దర్శనం చేసుకుని వెళ్లే వారికి అందరికీ ఉచిత ప్రసాద వితరణ కూడా సేవా సంస్థల ద్వారా మజ్జిగ, పాలు, జ్యూసు, అలాగే పులిహోర, అలాగే అన్ని రకాల ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారిని అందరూ కూడా పెద్ద ఎత్తున దర్శించుకుని స్వామివారికి పెట్టకు పాత్రలు కాగలరని ఏదైతే ఆలయ చైర్మన్ మనకు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్, 6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లాలో.